బ్యాక్ టు న్యూస్. అదిగో పులి ఇదిగో పులి ఇక్కడుందేమో అన్న భయం అక్కడుందన్న మాటతో క్షణక్షణం నరాలు తెగే ఉత్కంఠ. ఇది ప్రస్తుతం కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ ప్రాంతవాసుల పరిస్థితి. కొమరంభీం జిల్లాలో పులి సంచారానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ ఇప్పుడు మనం చూస్తున్నాం. నిన్న పులి దాడిలో యువతి మృతి చెందడంతో అక్కడి ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నారు. పత్తి చేనులోకి వెళ్లేందుకు హడలెత్తిపోతున్నారు. ఇప్పటికే కాగజ్ నగర్ పరిసర గ్రామాలైన నజరల్ నగర్, అరుగుడ, గన్నారం, కడంబ, అరెగూడ, బాబునగర్ గ్రామంలో అటవీ శాఖ అధికారులు సెక్షన్ 144 విధించారు. రైతులు ఇతర స్థానికులెవరూ బయటకు రావద్దని హెచ్చరించారు. టైగర్ అటాక్ తో బలైన యువతి ఘటనతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు పులి కదలికలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ పులి మహారాష్ట్ర నుంచి వచ్చినట్లు గుర్తించారు. అంతేకాదు యువతి ప్రాణాలు తీసిన మగపులికి 3 ఏళ్ల వయసు ఉంటుందని చెప్తున్నారు. దాడి చేసిన పులి మానిటర్ కాదని అంచనా వేశారు. కానీ యువతి మృతితో ఈ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. మహారాష్ట్ర పులి విషయంలో భయపడినట్టే జరిగింది. అది మానిటర్ గా మారినట్లు కనిపిస్తోంది. ఒకసారి మనిషి రక్తం రుచి మారిగాక మృగాలు ఆగవు. ఒంటరిగా కనిపించే వారిపై బలహీనులపై అదును చూసి పంజా విసురుతుంటాయి. కొమరంభీం జిల్లాలో రాకాసి పులి మరోసారి పంజా విసిరింది. పులి దాడిలో తీవ్ర గాయాల పాలయ్యాడు సురేష్ అనే యువకుడు. సిర్పూర్ టీ మండలం దుప్పగూడలో ఈ దాడి జరిగింది. తీవ్రంగా గాయపడిన అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నవంబర్, డిసెంబర్ మాసాలు వచ్చాయంటే చాలు ఈ ప్రాంతంలో 1 చలిపులి, 2 పులిగులితో గజగజలాడాల్సిన పరిస్థితి. గన్నారం గ్రామానికి చెందిన 21 ఏళ్ల లక్ష్మిని పులి నోట కరుచుకుని వెళ్లేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ప్రాంతవాసులు. బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. అంతేకాదు 6 నెంబర్ గ్రామంలో పులి సంచరిస్తోందన్న సమాచారం అందడంతో విలేజ్ నెంబర్ 1, 3, 5, 8, 9, 10లో కూడా ఆంక్షలు విధించారు పోలీసులు. దయచేసి పత్తి చేలోకి వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు మన ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్లో ఈస్గాం ఊర్లో ఒక చాలా సాడ్ ఇన్సిడెంట్ జరిగింది. ఈ రోజుకి ఒక అమ్మ చనిపోయింది. సో మన ప్రొసీజర్ ప్రకారం వెంటనే 20,000 ఇచ్చాము మన ఫ్యూనరల్ ఛార్జెస్కి. అండ్ బ్యాలెన్స్కి మన గవర్నమెంట్ స్ట్రక్స్ ప్రకారం 10 lakhs ఉన్నాయి. 10 లక్షకి ఈరోజే ఇస్తాము. అండ్ వాళ్ళ అమ్మ అండ్ వాళ్ళ ఫ్యామిలీ వేరే డిమాండ్స్ కూడా ఇచ్చారు. అది డిమాండ్స్ కూడా నేను వెంటనే గవర్నమెంట్కి పంపిస్తాను. ఇప్పుడు మన ఇప్పటి వరకు మొత్తం 5 ఘటనలు, మృతుల సంఖ్య 4. 2020 నవంబర్ 11న 22 ఏళ్ల యువకుడు పులిదాడిలో చనిపోగా 2020 నవంబర్ 29న 17 ఏళ్ల యువతి టైగర్ అటాక్లో ప్రాణాలు కోల్పోయింది. 2020 డిసెంబర్ 5న 2 యువకులు పులిని చూసి చెట్టెక్కి ప్రాణాలు అరచేతిలో పట్టారు. ఇక 2022 నవంబర్ 15న 69 ఏళ్ల వృద్ధుడు పులిదాడి కారణంగా చనిపోయారు. తాజాగా నిన్న నవంబర్ 29న 21 ఏళ్ల లక్ష్మి పులిదాడిలో చనిపోవడంతో టారెత్తిపోతున్నారు ఈ ప్రాంతవాసులు. అసలు ఈ పులి ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎన్నాళ్ళుగా తిరుగుతోంది, ఈ మధ్య ఎవరికైనా కనిపించిందా అనే విషయాలపై అటవీ అధికారులు ప్రాథమికంగా ఓ స్పష్టతకొచ్చారు. ఈ పులి మహారాష్ట్ర అడవుల నుంచి వచ్చిందని భావిస్తున్నారు. ఇది పొగపులని పాదముద్రల ఆధారంగా ఈ పులి వయసు 3 ఏళ్ల వరకు ఉండొచ్చన్న అంచనాకొచ్చారు. పులిని బంధించే విషయంపై అటవీ సిబ్బంది తీవ్ర యత్నాలు చేస్తున్నారు. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం అరెగూడలో స్థానికులకు పులి కనిపించిందన్న వార్త గుప్పమనడంతో ఈ ప్రాంతవాసులు భయంతో ఊరికిపోతున్నారు. డ్రోన్ల ద్వారా పులి కోసం అన్వేషిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు ఉదయం నుంచి సర్చింగ్ నడుస్తున్న పులిజాడ అంతుచిక్కడం లేదంటున్నారు. ఇక పంట పొలాలు, పత్తి చేలను జల్లెడ పట్టేస్తున్నా ఎంతకీ పులి కనిపించడం లేదు. స్థానికులకు పులిపై ఒక అవగాహన కల్పిస్తున్నారు అధికారులు. పులికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదురెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. పత్తి చేలోకి అసలే వెళ్లొద్దని వార్న్ చేస్తున్నారు.